Hello friends, welcome to my channel. If you're watching this channel for the first time, don't forget to like, share, comment and subscribe. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం టిష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. టిష్యూస్ అంటే ఏం లేదు, మనం డెఫినేషన్ ఏంటంటే టిష్యూస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ హ్యావ్ సమ్ ఒరిజిన్ అండ్ స్ట్రక్చర్ అండ్ పర్ఫార్మ్ ద ఫంక్షన్స్. టిష్యూస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్, అంటే దానికి ఒక ఒరిజిన్ అండ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ప్రతి దానికి మన మనిషికి కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, ఈ సెల్స్కి కూడా ఒక స్ట్రక్చర్, పర్ఫార్మ్ ఫండమెంటల్ ఫంక్షన్స్. మనం కూడా కొన్ని పనులు చేయగలుగుతాం కదా, అట్లనే టిష్యూస్ కూడా కొన్ని పనులు చేయగలుగుతాయి, వాటిని మనం ఫండమెంటల్ ఫంక్షన్స్ అంటున్నాం. సో అండ్ నెక్స్ట్, ద టిష్యూస్ ఆర్ టూ టైప్స్. ఈ టిష్యూస్ అనేది ఎన్ని టైప్స్? టూ టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి అంట. అవి ఏంటి అంటే మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూ. ఫస్ట్ వన్ వచ్చేసి మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పర్మనెంట్ టిష్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెరిస్టమాటిక్ టిష్యూ గురించి మాట్లాడుకుందాం. సో టిష్యూస్ విచ్ హ్యావ్ కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్ ఆర్ కాల్డ్ మెరిస్టమాటిక్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఏంటంటే ద సెల్స్ విచ్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్, అంటే సెల్ డివిజన్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న సెల్స్ని మనం ఏమంటున్నామంటే, టిష్యూని ఏమంటున్నామంటే మెరిస్టమాటిక్ టిష్యూ అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మెరిస్టమాటిక్ టిష్యూ అంటే హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్, దోస్ ఆర్ కాల్డ్ మెరిస్టమాటిక్ టిష్యూ అన్నమాట. నెక్స్ట్, ఇవి ఎక్కడ ఉంటాయంటే ఫౌండ్ ఇన్ వాస్కులర్ ప్లాంట్స్. వాస్కులర్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి, ఆ వాస్కులర్ ప్లాంట్స్లో మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎవరు చూసారు, ఈ పేరు ఎవరు ఇచ్చారు అంటే మెరిస్టెమ్ అనే పేరు సైంటిస్ట్ నగేలియా అనే సైంటిస్ట్ కాయిన్డ్ ద టర్మ్ మెరిస్టెమ్. సో నగేలియా అనే సైంటిస్ట్ ముందుగా గమనించి మెరిస్టెమ్ అనే పేరు వీటికి ఇచ్చాడనమాట. సో నెక్స్ట్ మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే ఇట్లా హెక్సాగోనల్ షేప్లో, ఈ షేప్లో ఉండి ఇక్కడ న్యూక్లియస్, ఇది ఇంత సెల్ వాల్, తర్వాత ఇవి వ్యాక్యూల్స్ ఉంటాయి ఇట్లా చుట్టూ, ఇది న్యూక్లియస్ అనమాట. ఇది న్యూక్లియస్, ఇవేమో ఇక్కడ మన ఏ సెల్కైనా చూసుకున్నట్టయితే సైటోప్లాజం ఉంటుంది, సైటోప్లాజం మధ్యలో న్యూక్లియస్ ఉంది, ఇవి సెల్ వాల్, ఇదన్నమాట. సో ఇప్పుడు స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో స్ట్రక్చర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఈ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుందంటే సెల్స్ ఆర్ ఐదర్ స్పెరికల్ ఆర్ పాలిగోనల్ ఇన్ షేప్. అయితే ఈ సెల్స్ ఎట్లుంటాయంటే స్పెరికల్ ఆర్ పాలిగోనల్ షేప్లో ఉంటాయి అన్నమాట దీంట్లో ఇట్లా. అయితే నెక్స్ట్, ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ ఆర్ ఆల్మోస్ట్ ఆబ్సెంట్. ఇక్కడ చూడండి, మనము ఈ పిక్చర్లో చూసినట్టయితే ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అంటే ఎట్లా అంటే ఇవి సెల్కి మధ్యలో స్పేసెస్ అనేవి లేవు కాబట్టి స్పేసెస్ ఆర్ ఆబ్సెంట్ అంటున్నాం ఇక్కడ. అయితే నెక్స్ట్, ద సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. ఈ సెల్ వాల్ ఉంది కదా, దీంట్లో ఈ సెల్ వాల్ అనేది దేంతో తయారు చేయబడ్డది అంటే సెల్యులోజ్తోని తయారు చేయబడ్డది. నెక్స్ట్, ద సెల్స్ వాల్స్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్యులోజ్. నెక్స్ట్, న్యూక్లియస్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ వ్యాక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఇక్కడ మనకి ఈ పిక్చర్లో చూసినట్టయితే న్యూక్లియస్ ఇక్కడ మధ్యలో ఉంది, ఇది ఎట్లా ఉంది, పెద్దగా ఉంది, ఇట్లా వెరీ లార్జ్ ఇన్ సైజ్, అండ్ వ్యాక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఇక్కడ వ్యాక్యూల్స్ ఉన్నాయి కదా, వ్యాక్యూల్స్ దీంతో పోల్చుకున్నట్టయితే ఇవి కొంచెం స్మాల్ ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి న్యూక్లియస్ ఈజ్ వెరీ లార్జ్, ద వ్యాక్యూల్స్ ఆర్ వెరీ స్మాల్. ద నెక్స్ట్, సెల్యులోజ్. నెక్స్ట్, ద సెల్స్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్. ఇక్కడ ముందే మనం ఏమనుకున్నాం, కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్ ఈజ్ కాల్డ్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇట్లా కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్ చేసుకోగలిగే టిష్యూస్ని మనం మెరిస్టమాటిక్ టిష్యూ అంటున్నాం. అండ్ ద నెక్స్ట్, క్లాసిఫికేషన్. ఈ మెరిస్టమాటిక్ టిష్యూని క్లాసిఫికేషన్ చేయబడ్డది. సో ఎట్లా సో ఇప్పటి వరకు స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు క్లాసిఫికేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు క్లాసిఫికేషన్ గురించి చెప్పుకుందాం.
మెరిస్టమ్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దర్ ఒరిజిన్, డెవలప్మెంట్, పొజిషన్ అండ్ ఫంక్షన్స్. వేటిని బట్టి క్లాసిఫై చేసారంటే బేస్డ్ ఆన్ ఒరిజిన్ నుంచి ఎట్లెట్లా డెవలప్మెంట్ జరుగుతుంది, పొజిషన్ ఎక్కడ ఏ పొజిషన్లో ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది, అండ్ వాటి ఫంక్షన్స్ ఏంటి అనే దీన్ని ఆధారం చేసుకొని క్లాసిఫికేషన్ అని జరిపింది. అయితే ఈ క్లాసిఫికేషన్లో 3 టైప్స్ ఉంటాయి. దెర్ ఈజ్ 3 types ఆఫ్ మెరిస్టమ్స్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ఒరిజిన్, డెవలప్మెంట్, పొజిషన్ అండ్ ఫంక్షన్స్. సో ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మోడల్ మెరిస్టమ్స్ అన్నమాట. ప్రైమ్ మోడల్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ దేర్ దిస్ ఈజ్ కాల్డ్ బిగినింగ్. సో there are the first cells that grow from the young stage of embryonic meristms. ఈ మెరిస్టమ్స్ ఎంబ్రయో స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ఈ సెల్స్ అనేవి డెవలప్ అయితే వాటిని మనం ప్రైమ్ మోడల్ మెరిస్టమ్స్ అంటున్నాం. సో ఇట్ హ్యాస్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. సో ఇట్లా స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటే మనం ఏది ఎట్లా అనేది డిఫరెంట్ చెప్పగలుగుతాం. సో అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ అంటే దీంట్లో చిన్నగా ఎంబ్రయానిక్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి మెరిస్టమ్స్ అనేవి డిఫరెంట్ చేయలేము మనం, అందుకే ఇది అన్డిఫరెన్షియేటెడ్. అండ్ మూమెంట్ ఆఫ్ ద సెల్స్ స్టార్ట్ చేంజింగ్ ఇన్ షేప్ అండ్ బికమ్ ప్రైమరీ మెరిస్టమ్. సో ఈ సెల్స్ అనేవి ఎప్పుడు మూమెంట్ చేస్తూనే ఉంటాయి, చేంజింగ్ ద షేప్ చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఈ పర్టికులర్ స్ట్రక్చర్ అనేది వీటికి చెప్పలేము మనం ప్రైమ్ మోడల్ మెరిస్టమ్స్కి. సో నెక్స్ట్ ప్రీ మోడల్ మెరిస్టమ్స్లో ఈ ఎట్లా సెల్స్ ఉంటాయి అనేది స్ట్రక్చర్ని మనం గుర్తించలేము. సో నెక్స్ట్ ప్రైమరీ మెరిస్టమ్స్ గురించి చూస్తున్నట్టయితే దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎంబ్రయానిక్ సెల్స్, ద రూట్, ఎపెక్స్ అండ్ షూట్స్ ఆర్ డెవలప్డ్. ఈ ప్రైమరీ మెరిస్టమ్స్ ఎక్కడ డెవలప్, ఎంబ్రయానిక్ సెల్స్ నుంచి డెవలప్ అయ్యి ద రూట్స్, ఎపెక్స్ అండ్ షూట్స్ ప్రైమరీ మెరిస్టమ్స్ నుంచి డెవలప్ అవుతాయి, ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ బాడీ. సో ప్లాంట్కి ప్రైమరీ బాడీ ఉంటుంది కదా, ప్రైమరీ మెరిస్టమ్స్ నుంచి ఏర్పడతాయి అన్నమాట. సో దీస్ మెరిస్టమ్స్ రిమైన్ త్రూఅవుట్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్. ఈ లీవ్స్, షూట్స్, ఏరియల్ పార్ట్స్ అన్నీ ఈ చెట్టు చచ్చిపోయేంత వరకు ఇవి దీంతోనే ఉంటాయి కాబట్టి త్రూఅవుట్ ద లైఫ్ ఈ ప్రైమరీ మెరిస్టమ్స్ అనేవి చెట్టుతో పాటు ఉంటాయి అన్నమాట. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సెకండరీ మెరిస్టమ్స్ విచ్ ఆర్ అరైజ్ ఫ్రమ్ న్యూ మెరిస్టమ్స్ ఇన్ పర్మనెంట్ టిష్యూ. ఈ మెరిస్టమ్స్ అనేవి ప్రైమరీ అంటే అయిపోయిన తర్వాత పర్మనెంట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి సెకండరీ మెరిస్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ లాటరల్ సర్టెన్ డెవలప్మెంట్ టిష్యూస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మెరిస్టమ్స్ కాల్డ్ యాజ్ సెకండరీ టిష్యూస్. ఇవి ఎక్కడ కార్క్, క్యాంబియంలో మనం చూడగలుగుతాం, వీటిని సెకండరీ మెరిస్టమ్స్ని చూడగలుగుతాం. సో ఇది క్లాసిఫికేషన్. సో ఇప్పటి వరకు క్లాసిఫికేషన్ చూసినాం. ఇప్పుడు మెరిస్టమ్స్ బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ఈ మెరిస్టమ్స్ అనేవి ఏ పొజిషన్లో ఉంటాయి ప్లాంట్ బాడీలో, దాన్ని బేస్ చేసుకొని మెరిస్టమ్స్ బేస్డ్ ఆన్ పొజిషన్ అండ్ ప్లాంట్ బాడీ గురించి మనం ఇప్పుడు రాస్తున్నాం. అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ మెరిస్టమ్స్ మే డివైడెడ్ ఇంటూ 3 types. అకార్డింగ్ టు పొజిషన్, ఏ పొజిషన్లో అయితే ఈ మెరిస్టమ్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్లాంట్ బాడీని, ఈ మెరిస్టమ్స్ని క్లాసిఫై చేశారనమాట. సో ఇప్పుడు ఎపికల్ మెరిస్టమ్స్ ప్రెజెంట్ ఎట్ గ్రోయింగ్ పాయింట్స్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్. ఈ ఎపికల్ మెరిస్టమ్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, గ్రోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్. ఇక్కడ ఈ మెరిస్టమ్స్ అనేవి క్లాసిఫై చేసినాం. ఈ మెరిస్టమ్స్ ఎక్కడ ఉంటాయి, స్టెమ్ అండ్ రూట్స్. నెక్స్ట్ ద ఆర్గన్స్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ డ్యూ టు యాక్టివిటీ ఆఫ్ ద ఎపికల్ మెరిస్టమ్స్. ఈ ఎపికల్ మెరిస్టమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా పెరిగిన కొద్దీ ఇక్కడ ఎపికల్ పార్ట్ అంటే పైన భాగంలో ఈ మెరిస్టమ్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్ బాడీకి పెరగడానికి ఇవి ఎపికల్ మెరిస్టమ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ద నెక్స్ట్ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ మెరిస్టమ్ విచ్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఎపెక్స్ టు డెవలప్మెంట్. ఎపెక్స్కి ఇంటర్కాలరీ మెరిస్టమ్కి మధ్యలో వీటిని ఉంటాయి కాబట్టి ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ అంటున్నాం. ఇవి ఎపికల్ పార్ట్స్ నుంచి ఇవి డివైడ్ అయ్యి ఇక్కడ ఇంటర్కాలరీ మెరిస్టమ్, ఇది ఎపికల్ పార్ట్ నుంచి ఇట్లా డివైడ్ అవుతా పోతుంది, ఇక్కడ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ ఉండిపోతాయి. సో ఇవి ద లై బిట్వీన్ ద రీజియన్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ ఎట్ ద బేస్ ఆఫ్ లీవ్స్. ఎట్ ద బేస్ ఆఫ్ లీవ్స్, ఇక్కడ లీవ్స్కి బేస్లో ఈ
ఇంటర్కాలరీ మెరిస్టెమ్స్ అనేవి ఉంటాయి. సో యాక్టివిటీ ఆఫ్ ఆర్గాన్ ఇంక్రీజెస్ లెంత్ ఆఫ్ ద లీఫ్. ఈ లీవ్స్ పెరిగిన కొద్ది లీవ్స్ పెరుగుతూ పోతాయి కదా, అవి పెరగడానికి ఉపయోగపడేవి ఇంటర్కాలరీ మెరిస్టెమ్స్ అన్నమాట. సో నెక్స్ట్ లాటరల్ మెరిస్టెమ్స్ గురించి మాట్లాడు. ఇట్ ప్రెజెంట్ ఎట్ ద సైడ్స్ ఆఫ్ ద స్టెమ్ ఆర్ రూట్. ఇక్కడ మనం లాటరల్ మెరిస్టెమ్స్ సైడ్స్ ఆఫ్ ద రూట్, ఇట్లా సైడ్స్కి ఇవి ఈ మెరిస్టెమ్ ఎపికల్ మెరిస్టెమ్స్ అయిపోయింది, ఇవి ఎపికల్ మెరిస్టెమ్స్ అయిపోయినాయి, ఇంటర్కాలరీ మెరిస్టెమ్స్. ఇప్పుడు లాటరల్ మెరిస్టెమ్స్ ఇక్కడ సైడ్లో ఉంటాయన్నమాట. ఇవి ఇట్ ప్రెజెంట్ ఎట్ ది సైడ్స్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్కి స్టెమ్కి అటు ఇటు రెండు వైపులా ఈ లాటరల్ మెరిస్టెమ్స్ అనేవి ఉంటాయి. సెల్స్ డివైడ్ మెయిన్లీ ఆన్ ద పెరిక్లైనర్ ప్లేన్. పెరిక్లైనర్ ప్లేన్ అంటే ఇట్లా దీని చుట్టూ. సెల్స్ ఆర్ డివైడ్ మెయిన్లీ ఆన్ ద అండ్ గ్రోత్ ఆఫ్ ద ఆర్గన్. ఈ ఆర్గన్స్ గ్రో అవ్వడానికి ఇవి ఎక్కడ ఉంటాయి? ఎగ్జాంపుల్ క్యాంబియంలో కనబడతాయి. సో ఇన్ ద నెక్స్ట్ మెరిస్టెమ్స్ బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ని బట్టి ఎట్లా క్లాసిఫై చేసి ఫంక్షన్స్ని బట్టి మెరిస్టెమ్స్ ఎట్లా క్లాసిఫై అయినాయో ఇక్కడ చూద్దాం. డివైడ్స్ ఇంటూ 3 regions. 3 regionsలో మెరిస్టమాటిక్ టిష్యూ అనేది మెరిస్టమాటిక్ రీజియన్స్ అనేవి 3 types ఆఫ్ ఫంక్షన్స్ మెరిస్టెమ్స్ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో ఒకటి ఫస్ట్ది ఏంటంటే ప్రోటోడర్మ్. ప్రోటోడర్మ్ ఈజ్ అవుటర్ మోస్ట్ అండ్ ఫార్మ్స్ ఎపిడర్మిస్. ఈ ప్రోటోడర్మ్ ఏం చేస్తుందంట, బయటి భాగాలు ఎపిడర్మిస్ని మనకు ఈ టిష్యూస్ అనేవి ఎపిడర్మ్ ఏర్పడుతుంది, దాన్ని ఏమంటున్నాం? ప్రోటోడర్మ్ అంటున్నాం. ప్రోకాంబియం గివ్స్ రైస్ టు ప్రైమరీ వాస్కులర్ టిష్యూస్. ప్రైమరీ వాస్కులర్ టిష్యూస్ ఎదగడానికి ఏది? ప్రోకాంబియం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రౌండ్ మెరిస్టెమ్ గివ్స్ రైస్ టు ప్రైమరీ కార్టెక్స్, పెరిసైకిల్, ప్రైమరీ సెల్, మెడులరీ రేస్ అండ్ పాత్మెడ్. ఇవన్నీ డెవలప్ కావడానికి గ్రౌండ్ మెరిస్టెమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తున్నాను. సో ఇలా